రాజకీయ కక్ష సాధింపులకు పోవట్లేదు, అందుకోసమే నేను తలుచుకుంటే కేసీఆర్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ని కూడా చేయొచ్చు, కానీ అలాంటి కక్ష సాధింపు లేదు అని చెప్తున్నాడు. అట్లయితే నువ్వు పక్కకి జరుగు, వేరేవాడు వచ్చి అది చేసుకుంటాడు. ఏది ఇప్పుడు నువ్వు చేస్తే కక్ష సాధింపు అనిపిస్తుందని నీకు అనుమానం ఉంటే నువ్వు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిండని నువ్వే అన్నావు. అంత దుర్మార్గంగా పాలన చేసి అంత సొమ్మును వేసుకున్నోన్ని కక్ష సాధింపు అనుకుంటారని చెప్పి నువ్వు బక్షిస్తే నువ్వేమవసరం, లేకుంటే వాళ్ళే ఉండని. కక్ష సాధింపు ఎందుకు అన్నప్పుడు కక్ష సాధింపు ఇప్పుడు మంచి చెడుకు ఏందనేదే కదా మెయిన్. మరి నువ్వు ఎలక్షన్స్ అప్పుడు నేను అన్ని కక్కిస్తా అన్ని చెప్పిస్తా అన్నావు కదా, కక్ష సాధింపే చేయను పాలనలా. కక్ష సాధింపు చేయకుంటే నువ్వు దుర్మార్గుని అవుతావు. నీ కక్షను సాధించు. ఇప్పుడు పాలన పరంగా అవినీతి చేస్తే అవినీతిని బయటపెట్టు. అర్థమవుతుందా? ఇది క్లారిటీ. నేను కక్ష సాధింపు అంటారని చెప్పి దొంగతనం చేసుకొని ఇచ్చిన కక్ష ఇప్పుడు పోలీసోడట ఎవడో దోపిడోడు వస్తే కక్ష సాధింపు అనుకుంటారు కాబట్టి నేను వాడు తీసుకుపోయిన వస్తువులను నేనేం ముడతలేను, ఆ బంగారం నగలన్నీ వాడే ఉంచుకొని, లేకుంటే నన్ను కక్ష సాధింపు అనుకుంటారు అన్నట్టుంది. నీ పనే అది. నువ్వు చెప్పే వచ్చినావు, నువ్వు చేయది, పబ్లిక్ నమ్ముతారు, నీకే లాభం అవుతుంది. లేనప్పుడు నువ్వు వట్టిగా అన్నట్టే కదా అని ఉన్నోన్ని వట్టిగానే అన్నట్టు అని రుజువు అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ మీద సింపతి పెరగతలేదా? అంటే కేసీఆర్ ఏదో మంచోడని సింపతి కాదు, ఆయన చేసిన పొరపాట్లకి ఈయన వచ్చిండు. ఇప్పుడు ఈయన చేసే పొరపాట్లకు వస్తాడు, ఆడ రెడీగా ఉన్నాడు. ఆయనే అంటుండు ఎవరు మనం ఏం చేసే అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే మనం వచ్చేటట్టు చేస్తారు, కష్టపడే అవసరమే లేదని. ఆయన ఎంత మెచ్యూర్డ్గా ఫామ్ హౌస్ లో కూర్చొని హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటుండు. వస్తాడా కేసీఆర్? బయటకు వస్తాడా? ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పార్టీ ఆయన ఆరోగ్యం కొద్దిగా పాడున్నది కాబట్టి మంచి అయినాక ఎందుకు రాడు? ఆయన హుషారు రాజకీయ నాయకుడు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లో వస్తాడా రాడా అనుకున్నాడు. అరే ఆయన ఎంత మెచ్యూర్డ్ ఉన్నాడు రాజకీయంలో, అయితే ఆయన మెచ్యూర్డ్ ఉన్నాడు వీళ్ళందరికంటే. ఎందుకంటే జూబ్లీస్ గెలిచినా ఓడినా ఆడ ప్రభుత్వం ఆయన కూలగొట్ట వీళ్ళే పాలించని అన్నాడు. ఎంత హుషారు స్టెప్ తెలుసా అది? ఇప్పుడు కరువులున్న ప్రభుత్వం, ఆయన వచ్చినా కష్టతరమే అయ్యేది. కేసీఆర్ ఎంత అదృష్టం అంటే ఇట్లాంటి కష్టతరంలో ఆయన ఆడనే ఉన్నాడు. అదంతా పోతుంది, రిసెషన్ ఎఫెక్ట్ వీళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, పోదా పోతుంది. మళ్ళీ ఆయన నేను వచ్చి చేస్తా అంటే నమ్ముతారు, ఫ్రెష్గా వస్తాడు. అంటే సమయం ఆయనకు అనుకూలించి ఆయన ఓడిపోయి ఇంట్లో ఉన్నాడని నా అభిప్రాయం. అయితే ఈ కేటీఆర్ ఒట్టిగా మేనేజ్ చేస్తుండు. ఏది జూబ్లీస్ కి తిరుగుడు, రేవంత్ ని తిట్టుడు, రేవంత్ ఆయనని తిట్టుడు, ఈ తిట్లే జరుగుతా పోయినాయి. నేననేది వాళ్ళ డాడీ లెక్క ఆయన కూడా సైలెంట్గా ఉంటే వాళ్ళ పార్టీకి ఫుల్ లాభం. ఇప్పుడు ఏమైతుంది? ఆయన కాంగ్రెస్ ని ప్రమోట్ చేస్తుండు, ఈయన టీఆర్ఎస్ ని మర్చిపోయిన బీఆర్ఎస్ ని రేవంత్ రెడ్డి రోజు యాద్ చేస్తుండు. చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలి ఇది. అప్పుడు లక్ష్మీపార్వతి చంద్రబాబు కొట్లాడుకున్నప్పుడు లక్ష్మీపార్వతి ఊకే చంద్రబాబు మీద ఏడ్చేది. చంద్రబాబు ఎప్పటికీ యాద్ చేసుకుంటూనే ఉండే టీడీపీ డివైడ్ అయినప్పుడు. ఈయన ఒక్క దినం ఇయ్యాలటి వరకు కూడా లక్ష్మీపార్వతి అనలే నోటి నుండి. ఖతం. ఆమె ఎట్లుంది అట్లా మీరు ఈజీగా ఉండేది. రోజు కేసీఆర్ని యాద్ చేస్తుండ్రు. అర్థమవుతుందా? నేను ఇక్కడ న్యూట్రల్ గా మాట్లాడుతున్నా, బయటికి రాకున్నా కానీ ప్రజలు ఉండేలాగా మాట్లాడుతున్నారు. ఆయన గురించి ప్రస్తావన చేస్తుండు. మళ్ళా ఆయన దొంగతనం దొరకబడతలేడు, చర్యలేం లేవు. సిబిఐకి అప్పచెప్తుండు, మళ్ళా తెస్తుండు. ఏం నడుస్తుంది? మీ నిర్ణయాలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? దీని వెనక ఎవరన్నా ఉన్నారా? లేకుంటే ఆయన మోడీతో మాట్లాడుకొని మోడీతో నిన్ను కంట్రోల్ చేపిస్తుండా? ఇట్లా అనుమానాలు వస్తున్నాయి ఎన్నో. మరి అంటే కేసీఆర్ని ఎప్పుడు జైలుకు పంపాలి? మోడీ జైట్లోనే ఉన్నది. ఈయనని ఎప్పుడు పంపాలి? మోడీ జైట్లోనే ఉన్నది. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని మంచిగా ఏదంటే అది చేసుకుంటాను రా అనే అనుమానాలు పబ్లిక్ ఉన్నాయి.